హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు జున్ను చూపించాను. ఇవి అయితే జున్ను పాలు అంటే చిక్కగా ఉంటాయి కదా, ఆ పాలు అనమాట. ఇది 2 రోజుల పాలు 3 రోజుల పాలు అనుకుంటాను. నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి పోయింటే మా తమ్ముడు వారి ఇచ్చింది, అవి తీసుకొని వచ్చినాను. ఇంకా జున్ను చేద్దామని అనుకుంటున్నాను. ఇటైతే 2 గలాసులు పోసినాను. ఇంకా బెల్లం మెత్తంగా కొట్టుకొని అట్ట ఒక గలాస్ అయితే బెల్లం అయితే వేయాలా. నేనైతే ఒక గలాసు నిండా వేస్తున్నాను. తీంగా మనకు ఉండాలి కదా అని చెప్పి, కొలత చూపించాలి కదా తెలియని వాళ్ళకి కదా అని చెప్పి ఒక గలాస్ అయితే వేసినాను. ఇంకా దాంట్లో పోసేసినాను పాలల్లో. ఎందుకంటే ఇది కేక్ లాగా వచ్చదు కదా, ఆవిరి మీద ఉడకబెడతాం అనమాట. ఇంకా అట్నే కొన్ని యాలకలు తీసుకున్నాను, మంచిగా వాసన రావాలి కదా అని. ఇంకా మిరియాల పొడిగానే వేస్తాను, ఇంకా నేను కన్నా తినాలి కదా అని. ఎందుకంటే నాకు ఆస్మా ఉండదు, గస ఉండదు కాబట్టి నేను కొంచెం మిరియాల పొడి ఎగట్ట వేసుకొని తింటున్నాను అనమాట, ఎటన్నా కానీ ఇలా అని. ఇంకా అయితే బెల్లం అంతా కలిపేసినాను. ఇంకా దీన్ని అయితే ఎతకపోయి మంచిగా కలబెట్టి బెల్లం అంతా కరిగినాక నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టేసి వచ్చినాను. ఇంకా రాణి చూపించాను, అదిగోండి వాటర్ పోసి ట్యాండ్ పెట్టి వచ్చేసినాను. ఇంకా దానిపైన ఈ పాల గిన్నె పెట్టేసిన, అట్టే మూతగానే పెట్టుకోవాలి. ఈ మూత మిస్ అయిపోయింది మీకు చెప్పలే కదా, మూత అయితే పెట్టాలి కంపల్సరీ, ఎందుకంటే వాటర్ వస్తుంది. ఇప్పుడైతే పెట్టేసినాను చూడండి. మళ్ళీ ఒకసారి తీసి అటు కలబెట్టిన కింద బెల్లం అయి ఉంటే కింద ఉంటుందని. ఇంకా అయితే కేక్ అయితే భలే వచ్చింది. నిదానంగా ఉడకబెట్టినాను, కానీ మీకు అంతా చూపించేటప్పటికి మా ఇంట్లో అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అయితే మా ఇంట్లో చిన్న చిన్న పూసలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దండలు కుట్టేది మీకు చెప్తాను. మన ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు అటుంటే మనం వేసుకుంటాం కదా దేవుళ్ళకు, నేనైతే అట్నే కుట్టుకుంటున్నాను చూడండి. ఇటు ఒక చిన్న కత్తిరి పూసలు రాగుయిరు అనమాట, ఈ మాదిరిగా చేసి చూపించాను. ఇంకా అయ్యి 2 పేటలు రాగుయిరు తీసుకొని ఇప్పుడైతే మనం దండలు కుట్టేది అయితే చూపించాను. ఇదో మా కూతురైతే చూపించలేదు మీకు, పూసలు చూపించినది కొంచెం చెయ్యట పెట్టుకొని దాచున్నాను చెడీడియా కాపాడాలని. అమ్మో, అంటే మన ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికన్నమాట. ఇంక ఎక్కేది రాక చూడండి ఏటాటో చేస్తున్నది. ఇంకైతే నేను ఇవన్నీ చేసినాను, ఇంకొచ్చి చూపించినది ఏదో మా అమ్మ ఇట్లా చేసిందని. ఈ కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి అట్లుంటాయి కదా, వాటికి ఆల్తీలు పట్టుకొని నేనైతే ఎట్టయితే చిన్న దండలు అయితే చేశాను అనమాట. మా ఇంట్లో బుజ్జి గణపయ్య ఉన్నాడు, ఈ గణపయ్యకి చూపించాను చూడండి. ఈ గణపయ్యకి చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి చూడండి. మన చేతితో మనం చేసే ఎంతైనా ఎంత బాగుంటుంది, మనకు సంతోషంగానే ఉంటుంది కదా, అందుకని నేనే చేసుకున్నాను. ఇంకా అది తీసేసి మళ్ళీ ఈ కలర్ వేసి చూపించినాను. ఇటుకైనా బాగుండదు కదా, చూడండి ఎంత బాగుండదో. ఇటు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇది కానీ వేసి చూపించమంటున్నది, ఇంకా అది వేసి మీకు చూపించాను. ఏదైనా ఏదైనా దేవుడికి బ్రహ్మాండంగా ఉన్నది కదా, నాకైతే నచ్చింది, మీకైనా నచ్చింది అనుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోకి లైక్లే రావటం లేదు, ఎందుకంటే నేను మంచిగా చెప్పలేదేమో నేను అనుకుంటున్నాను. నా వీడియో లింక్ టంచి మంచిగా వచ్చాయి, మీరు కానీ అందరూ లైక్ చేయండి. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. ఇంకా అన్నీ మీకు దండలు అయితే చూపించాను కదా, మా ఇంట్లో ఎన్ని దండలు ఉన్నాయో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అంటికైతే ఇట్ట దండలు కుట్టేసాను చూడండి. ఇవన్నీ ఒకరోజు మీకు చూపించాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.